ఈ యొక్క ఉదయకాల సమయంన పరిశుద్ధాత్మదానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషము. విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాత్రి సమయంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని కొంత అలసట ఉన్నప్పటికీ మరలా మందిరానికి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యొక్క మరి ప్రాంతంలో ఈ బ్యాప్టిస్ట్ చర్చ్లో రామచంద్రపురంలో ఈ రీతిగా ఇక్కడికి రావటానికి నాకు మొదట కాల్ చేసినటువంటి కార్యదర్శులు మరి మోజెస్ విక్సన్ గారికి నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ ఈ యొక్క సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి దైవజనులు మరి రెవరెండ్ డాక్టర్ మరి రాజ్ కుమార్ గారికి నా వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టరేట్ చైర్మన్కి, పాస్టరేట్ కమిటీకి అందరికీ కూడా నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా ఉన్నట్టు థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషం. 2025లోకి అడుగు పెట్టాము. నిజంగా ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇందాక కొంత నా సాక్ష్యం కొన్ని విషయాలు చెప్పారు. నా వాయిస్ క్లియర్గా ఉందనుకుంటున్నాను. నేను మీకు వినిపిస్తుంది అనుకుంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్. ఓకే, కొంత హాల్ రివర్బ్ ఉన్నా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఐ యూస్ టు వర్క్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను సినిమా సంగీత దర్శకుడిగా 14 ఏళ్ళు పనిచేశాను. దట్ ఈస్ మై అంబిషన్. అది నా యొక్క గురి. ఈ ప్రపంచంలో మనం ఆలోచిస్తే చాలామందికి చాలా అంబిషన్స్ ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఒక 18 అవర్స్ చదవాలి. ఒక నీట్ ఎగ్జామ్లో సీట్ కొట్టాలంటే చాలా కష్టపడాలి. అదొక గురి, ఒక అంబిషన్. సాతాను కూడా ఒక అంబిషన్ ఉంది. ఈ యవనస్తులందరినీ నరకానికి తీసుకెళ్ళాలి. వాడికి అంబిషన్ ఉంటుంది. నేను సినిమా ఫీల్డ్లో పనిచేసినప్పుడు ఒక హీరోయిన్ 2 నరకలు వేస్తుంది. 3:30 వరకు మేకప్ వేసుకొని 4:30కి ఒక రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ లొకేషన్లో కొన్ని వందల లైట్లు పెడితే అక్కడ 20 కెమెరాల ముందు సగం బట్టలు వేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఒక హీరోయిన్ అంత పొద్దున్నే లేచి ఆ 4:30 కల్లా రెడీ అయ్యి ఒక మంచులో డ్యాన్స్ వేస్తుందంటే ఆమెకు గురి ఉంది. ఈ యొక్క యవనస్తులందరినీ ఖాళీలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలందరూ కూడా పాడు చేసి నరకానికి తీసుకెళ్లే గురి ఉంది ఆమెకి. నేను అడుగుతాను, ఆ 2 నరకలు వేస్తున్నటువంటి హీరోయిన్కి ఉన్నటువంటి గురి నీకుందా? ఈరోజు నువ్వు 2 నరకలు వేసి ప్రార్థన చేసావా? మరి మనకంటే హీరోయిన్ బెస్ట్ అనిపిస్తుంది కదా. అందుకనే యేసు ప్రభు మార్క్స్ వార్త 1:35 చూసినట్లయితే ఆయన వైల్ స్టిల్ ఇట్స్ వాస్ డార్క్, ఇంకను చీకటి ఉండగానే ఆయన లేచి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇఫ్ యూ డు నాట్ ప్రే యూ లూజ్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. ఎప్పుడు చేయాలి? నీకు నచ్చినప్పుడు చేయడం కాదు. ఎప్పుడు చేయాలి? పెందల కడని లేచి. ఈ ఉదయకాల సమయం 2:30కి నువ్వు ప్రార్థన చేసావా? ఒకరోజు చేస్తే కుదరదు. ప్రతిరోజు 2:30కి లేస్తారు హీరోయిన్లు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ భారతదేశంలో బెస్ట్ మీడియేటర్ అవార్డు కొట్టాలని నాకు ఒక ఆశ ఉంది. నేనేం ఆశామాషగా ఊపుకుంటూ రాలేదు. 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను, నేర్చుకున్నాను. వెస్టర్న్ క్లాసికల్, హిందుస్థానీ, కర్ణాటిక్, ఒక 20 ఇన్స్ట్రుమెంట్లు అనర్గళంగా వాయిస్తాను. నేను నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఓర్చుకోవాలి. నీకు అదొకటే చేత కాదు. నువ్వు ఓర్చుకో. ఓర్పాకి ఓర్పలేదు, అందుకు వెళ్ళిపోయింది. 2 కోడల్లో కోడలు అవుట్. నయోమి రూతు, నీ దేవుడే నా దేవుడు అండి. అబ్బా, ఏమి అత్త కోడలండి కదా. ఇప్పుడు నీ దయ్యమే నా దయ్యం అంటే సంవత్సరాలు మారుతున్నా కూడా బుద్ధి మారట్లా. ఈ హృదయంలో ఉన్నటువంటి పాపము భయంకరమైంది. దాన్ని నువ్వు గెలవలేవు. దాన్ని జయించాలంటే వేకువని లేచి ప్రభు పాదాలు పట్టుకొందువుగాక. అది చూసా ఈరోజు. అందుకే బాప్తిస్మం ఇచ్చే ఒక అద్భుతమైన మాట అంటాడు మార్క్స్ వార్త 1:7 చూడండి, నాకంటే శక్తివంతుడు ఆయనకు వస్తున్నాడు. ఇస్ కమింగ్. ఏం చేయాలంట? చూస్తా చప్పట్లు కొట్టుకుంటా టైంపాస్ చేయాలా? కాదు, నేను వంగి ఆయన పాదంలో చెప్పులు ఇప్పుటకైనాను యోగ్యుడని కాదు. నువ్వు ఈరోజు కిందికి వంగుతువుగాక. వంగాలా? వంగకపోతే దేవుడు నీతో మాట్లాడు. నన్ను సినిమా ఫీల్డ్ నుంచి బయటికి తీసుకొచ్చి మట్టి తినిపించాడు దేవుడు నన్ను. తెలుసా ఎక్కడ అడవుల్లో తిరిగా నేను? రొంపచడవరం, అడ్డదిగల, తీటికరాలు, టీయర్రమణి, తులంపూర్, సంబల్పూర్, మారేడుమిల్లి, పుల్లంగి. ఒక 7 సంవత్సరాలు దేవుడు నన్ను అడవుల్లో తిప్పి 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 కిందికి దింపిన దేవుడికి మహిమ కలుగును గాక.
అలాంటి దేవుడితో నువ్వు ఆషామాష తమాషా చేయబాకు. యేసు ప్రభు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. నేను సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్లో అక్కడ నిలబడి ఒక ఫ్రెండ్ కోసం నిలబడి ఉన్నాను. నా స్నేహితుడు కూడా ఉన్నాడు అక్కడ. వాడు బయటకు వచ్చే వరకు బయట నిలబడి ఉంటే అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక అమ్మాయి నిలబడి ఉంది బయట. నా జేబులో ఎప్పుడు కరపత్రికలు ఉంటాయి. దాంట్లో హెల్, హెవెన్ అని ఉంటుంది. హెల్ అంటే ఏంటి? నరకం. సెల్లే హెల్, దిస్ ఈజ్ యువర్ హెల్. నరకం నీ చేతిలో పెట్టుకొని ఆటలాడుతున్నావు. నీ పిల్లల చేతికి సెల్లేవు బాకు. ఓకే, రాత్రులు సెల్ చూస్తూ ఉంటారు, అర్ధరాత్రులు అక్కడ రోడ్ల మీద సెల్ చూస్తూ ఉంటారు. దీంట్లో అన్ని భయంకరమైనవి ఉంటాయి. ఇది నరకానికి నడిపిస్తుంది. ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అమ్మాయి అక్కడ నిలబడి ఉంది. నేను చూస్తుంటే ప్రభు అన్నాడు, అటు చూడు అమ్మాయిని చూడన్నాడు. సిగరెట్ తాగుతుంది అమ్మాయి. 23 years ఉంటాయి. చాలా అందంగా ఉంది అమ్మాయి. సిగరెట్ తాగుతా ఉంది. ప్రభు మాట్లాడుతుండు, వెళ్ళి అమ్మాయికి సువార్త చెప్పు పో అన్నాడు. నేనన్నా, నేను చెప్పలేను ప్రభు అమ్మాయికి సువార్త చెప్పు. వెళ్ళిపోయి చెప్పు అన్నాడు. నేను ఆమె పక్క తిరుగుతూ ఉన్నాను. ఎలా సువార్త చేయాలి? చేస్తావు నువ్వు సువార్త చేయి. మనం చర్చిలో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటే ఎవడు మారడు. నువ్వేం చేయాలి తెలుసా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందు నిలబడి, రోడ్ల మీద నిలబడి యేసు ప్రభువే దేవుడని ప్రకటిస్తూగాక. అక్కడ మాట్లాడావు, ఇక్కడ కాదా. ఆ రోడ్డు మీద చాలామంది చచ్చిపోయి నరకానికి వెళ్తారు. వాళ్ళకి ఎవరు సువార్త చేయాలి? సంఘం ఏం చేయాలి? కన్నీళ్ళని పాట పాడావు కదా. ఇరిమ ఏమంటాడు? రోదన చేస్తున్న పిలువనప్పుడు డస్. ఏది కన్నీళ్ళే? ఎక్కడుంది దుఃఖం? దుఃఖం లేదు, ఏమి లేదు. అందుకే మరి ఏం చేసింది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. నువ్వు కిందికి దిగి దేవుడి పాదాల దగ్గర కూర్చుందువు గాక. ఆషామాష విషయం కాదు. ఈరోజు వాటర్ నా జీవితంలో నాకు చాలా ఆశలు ఉన్నాయి. ఈ యొక్క భారతదేశంలో బెస్ట్ మీడియేటర్ అవార్డు కొట్టాలని. నేను చాలా సినిమాలకు వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రక్త చరిత్ర, రామ్ గోపాల్ వర్మతో 7 రోజులు అడవుల్లో ఉన్నా నేను. రామ్ గోపాల్ వర్మ అంటే మీ ఇంటి పక్కనే కాదు. నువ్వు సీరియల్ సినిమాలు బాగా చూస్తావు కదా. చాలామంది సినిమాలు సీరియల్ చేసి ఇక్కడ కూర్చోవచ్చు. దేవుడు నేను క్షమించును గాక. నువ్వు పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఓకే, దేవుడు ఎవరిని పడితే వాళ్ళు వాడుకోడు. దేవుడు మోషే భార్యను కూడా వాడుకోవాలా, పేతురు భార్యను కూడా వాడుకోవాలా, సమరీ స్త్రీని వాడుకున్నాడు దేవుడు. తెలుసా ఎక్కడికి నడిచాడు? 75-80 కిలోమీటర్లు నడిచాడు. ఆమె కోసం నడిచి 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 సువార్త చేసి సిలువెక్కి పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుడిని ఎదుకొచ్చాడు. ఈరోజు ఈ 2025 నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క నీచపు స్వభావం మార్చబడును గాక. అది మారాలా. అది మారకపోతే దేవుడు నీతో మాట్లాడు. ఈరోజు ఇలాంటి సంఘాలు, ఎప్పుడో ఒకప్పుడు భక్తులు, ఇలాంటి బ్యాప్టిస్ట్ మిషనరీస్ వచ్చి వాళ్ళ జీవితాలు పెట్టి, ప్రాణం పెట్టి, టైం పెట్టి, డబ్బులు పెట్టి, లైఫ్ పెట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి మందిరాలు మనకి ఇచ్చిపోయారు. వారిని బట్టి దేవుడికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఇలాంటి సేవకులు వచ్చి అద్భుతమైన వాక్యాన్ని ఇస్తా ఉన్నారు. ఈ యొక్క బలిపీఠం నుంచి వస్తున్నటువంటి వాక్యాన్ని నువ్వు అంగీకరించదువు గాక. సేవకులు మాట్లాడుతున్నప్పుడు జోక్ చేయకూడదు. దేవుడు వాళ్ళ ద్వారా నీతో మాట్లాడి నిన్ను సరి చేస్తున్నప్పుడు నువ్వు కిందికి దిగుదువు గాక. ఆ అమ్మాయితో నేను మాట్లాడా. అమ్మా, ఒక కరపత్రిక ఇచ్చాను. ఆ అమ్మాయికి ఇస్తే ఇలా చూసి సిగరెట్ తాగుతుంది. వాట్ యు వాంట్ మీ టు డూ? ఏం చేయమంటావు అంది. నేనన్నా, నేను రక్త చరిత్రకి రామ్ గోపాల్ వర్మతో పనిచేస్తానంటే సిగరెట్ కింద పడి సార్ చెప్పండి సార్ అని. చూసావా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుడు నీకు నీ లోపల ఆశ ఉంటే నీ యొక్క ఆశని ఆయన తీరుస్తాడు. నువ్వు సువార్త చేయాలనుకుంటే దారి ఏర్పాటు చేసే దేవుడు ఆయన. ఆమేన్. వెంటనే ఆమెతో మాట్లాడుతూ నేనన్నా, చూడమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ శాలరీ ఎంత అంటే 2.5 lakhs అంది. ఆమె, సార్ మీరు సినిమా ఫీల్డ్ ఎందుకు వదిలేశారండి? నేనన్నా, యేసు ప్రభు పిలిచాడమ్మా అని చెప్పాను. నీ పేరేంటన్నా? ఏంజలినా అంది. ఓహో, నువ్వు క్రిస్టియనా? ఓకే, గుడ్. ఈరోజు ఇలాంటి యవనస్తులు అమ్మాయిలు సిగరెట్ తాగుతూ చెడిపోతూ, కాలేజ్ క్యాంపస్లో అబ్బాయిలు పాడైపోతూ, ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి సమాజాన్ని ఎవరు బాగు చేస్తారు? ఏ పోలీస్ డిపార్ట్మెంట్ బాగు చేయలేదు, ఏ లాయర్లు బాగు చేయలేరు, ఎవరు బాగు చేయలేరు. ఒక్కళ్ళే ఒక మార్పు తేగలరు. ఎవరు తెలుసా? పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలబడలేవు. ఆమేన్. సంఘం ప్రార్థిస్తే ప్రపంచం మారిపోవును గాక. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ చర్చ్. సంఘానికి పవర్ ఉంది. నేను అడుగుతాను, సంఘాన్ని పాతాళలోక ద్వారాలు గెలుస్తున్నాయా? పాతాళలోక ద్వారాన్ని సంఘం గెలుస్తుందా? నీ అహాన్ని నువ్వు గెలుస్తున్నావా? అది నిన్ను గెలుస్తుందా? టీవీ సీరియల్ నిన్ను గెలుస్తుందా? దాన్ని నువ్వు గెలుస్తున్నావా? నీ కోపము, నీ ద్వేషము, నీ అసూయ, నీ కుట్ర, నీ లోపల ఉన్నటువంటి పాపాన్ని నువ్వు గెలుస్తున్నావా? అది నిన్ను గెలుస్తుందా అని అడుగుతున్నా. అడుగు, దేవుణ్ణి అడుగు. గుండెల నుంచి మంట వచ్చేట్టు అడుగు. రక్తం రావాలి గుండెల నుంచి. పౌలు ఏమంటాడు తెలుసా? మీరు ఇంకా రక్తము కారణంగా పాపంతో పోరాడలేదు నానా. పౌలు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళవు. తెలుసా?
పౌలు ఎలాంటి తెలుసా? మామూలు వ్యక్తి కాదు. యేసుప్రభు నమ్ముకోకముందు ధర్మశాస్త్రం నవిలేశాడు ఆయన అనుకున్నాడు పరిచర్యలో టాప్ అనుకున్నాడు. ఈ పరిచర్య శాస్త్రాల కంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రధానత్వాన్ని పొందుకుంటాను అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయ్యాడో అపోస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి ఒక మార్పు కలిగి 13 పత్రికలు రాశాడు. నా జీవితంలో ఎముకంబు తోడబొత్తు 18th centuryలో 1870s ఇప్పుడు పాట కాదు అది. ఎట్లాంటి లిరిక్ అండి, ఎట్లాంటి సాహిత్యం ఉంది. అందులో అంటాడు, నీచ పాపవర్తనంబు పేచమెల్ల బాపి ముందు నీచ పాప వర్తనంబు కాచి పెంచి నియమనిష్ట కాచి పెంచి నియమనిష్ట ఆచరణము నిలుపు కొరకు దోషభారమెల్ల బాప పూచి నీదే నిజముగా ఏ ముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోలా ఏ ముఖంబు తోడవత్తు. దాంట్లో 2వ చరణం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆ పాటది ఓపెన్ చేయండి అమ్మా. తుట్ట తుదకు నిన్ను చేరా కట్టినాడ కంకణమును తుట్ట తుదకు నిన్ను చేరా ఒట్టి మాట కాదు నిజము ఒట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాకమునుపే. బా ఇప్పుడు వస్తున్నాయి పాటలు. ఏ ముక్కంబు తోడబత్తు డిస్క్ ఇప్పుడు వస్తాయి క్రిస్మస్ పాటలు. రారాజు వచ్చాడు రారాజు. ఏం పాటలు సార్? నువ్వేం చేసేది? నీకంటే తమన్ అద్భుతంగా చేస్తాడు, కీరవాణి అద్భుతంగా చేస్తాడు, ఇళయరాజు అద్భుతంగా చేస్తాడు, రెహమాన్ బాగా చేస్తాడు. నీకంటే నువ్వేంటి చేసేది? ఇలాంటి వాళ్ళతో పనవదండి, పనవదు. ఈరోజు దయ్యాలు చర్చిలోకి రాకుండా దాన్ని ఆపగలిగే శక్తి సంఘానికి దేవుడు ఇచ్చాడు. స్టాప్ ఇట్ దేర్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నప్పుడు ఏ తోడే లోపల ఎంటర్ అవ్వకుండా ఆపాడు. ఆయన చనిపోయిన తర్వాత చర్చ్ పాడైపోయింది. అందుకే ఈరోజు యేసుప్రభు యొక్క ఉపమానాలు మనం చదివితే దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏదో డైరెక్ట్గా ఏదో పుట్టేసి లాలమ్మలాలని పాటలు పాడించుకొని వెళ్ళిపోలా. 33.5 years ఉన్నాడు ఆయన. ఈరోజు యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తుల గురించి సంఘం ప్రార్థన చేయాలి. నేను ఎక్కువ యూత్ మినిస్ట్రీస్ చేస్తుంటాను. నా జీవితంలో చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. ఇప్పటికి యవనస్తులు వస్తుంటారు. ఆ మధ్య ఒక అమ్మాయి వచ్చింది, అన్న నేను ఒకటి ప్రేమించానన్నా అంది. ఏం చేయమంటావు అన్న? అతను చనిపోయాడు అంది. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకోటి ప్రేమిస్తే వాడు తాగి చనిపోయాడు. నేనన్నా ఇక నువ్వు చనిపోవాలని ప్రేమించొద్దమ్మా, చనిపోయి తిరిగి లేచిన దేవుడిని ప్రేమించా. హల్లెలూయా. వావ్ కదా, 1 single word, ఎక్కువ అక్కర్లేదు. మొన్న ఆ మధ్య కుర్రోడు వచ్చాడు ఆయనకి, రాజమండ్రికి. నేను స్టూడియోలో కంపోజ్ చేసుకుంటా ఉన్నాను. ఒక పాట, కొత్త పాట చేస్తున్నాను. కమలాకరం దగ్గరికి వెళ్ళి చెన్నై వెళ్ళి వైలెన్స్ అవన్నీ వేయాలి. చేస్తూ ఉంటే ఒక కుర్రోడు వచ్చాడు. అన్నీ మొత్తం దుద్రాక్షమాల బొట్లు గిట్లు పెట్టుకొని చేతికి అన్నీ కట్టుకొని వచ్చాడు. ఒక పాస్టర్ గారు తీసుకొచ్చారు. అన్న ఈ కుర్రోడికి సువార్త చేయాలన్నాడు. సర్లే మాట్లాడదాం, ఆగు వెయిట్ చేయన్న. ఆ అబ్బాయి వచ్చి అన్న యూట్యూబ్ ఓపెన్ చేయంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ అబ్బాయి ఒక 9 లక్షలు ఖర్చు పెట్టి ఒక పాట చేశాడు బాంబే వెళ్ళి. సరే ఓపెన్ చేస్తే ఏ పాట అంటే ప్లే చేయమంటే ప్లే చేశా. అందులో పాట వస్తుంది, పవన్ పవన్ పవనిజం టిక్ టిక్ అని పాట వస్తుంది. సరే విన్నా, మరి వినాలి కదా, వినకపోతే పని అవ్వదు, వినాలి. విన్న తర్వాత నేను ఒక పాట వినిపించా. 1963లో మా డాడీ కంపోజ్ చేశాడు. 1963లో చేస్తే 2023లో ప్రాణం కమలాకర్ గారు రిలీజ్ చేశాడు. 63కి ఎన్నేళ్ళు? 60 ఏళ్ళు. ఆ పాట వినిపించా. వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగా దాని భావమే మరచితిమి.
వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగా దాని భావమే మరచితిమి. ఆచారముగా ఆలయమేగితిమి గాని ఆచారముగా ఆలయమేగితిమి గాని ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి. తుదకు వాక్యము నీవని ఎరిగితిమి, నీ ఆలయముగా మేము మారితిమి. యేసు అంజలి ఘటించినాము, అందరి మనసులలోని చీకటుల అందరి మనసులలోని చీకటుల హరించి ధరింప చేయగా నీ సుందర పదముల ముందరమే మందరము యేసు అంజలి ఘటించి నాము. వేదనలోని వేదమునే తలచి వేడుకలోని నామమే మరచి స్వార్థ చింతనతో స్వామి నిన్ను విడచి స్వార్థ చింతనతో స్వామి నిన్ను విడచి విలపించి తల వంచి అంజలి ఘటించినాము. హల్లెలూయా. ఎలాంటి పాట! వాడుకగా వాక్యం చదువుతాం, దాని భావమే తెలీదు. నేనన్నట్ల మాట మార్క్స్ వార్త 12:24 ఉంటుంది. అది నీకు తెలియకపోతే నేనేం చేయలేను, అంతే కదా. వాక్యం తెలియదు నేనేం చేస్తాను? నీ ఇష్టమైతే పరలోకం పో, నీకు నష్టమైతే వెళ్ళిపో. దేవుడు ఎవరిని బలవంతంగా లాక్కెళ్ళాడు పరలోకానికి. నీ గుండెలోంచి రక్తం వచ్చేటట్టు ప్రార్థన చేయి. ఈరోజు నీ కన్నీళ్ళు రావట్లే అంటే నీ గుండెలో రాతి విగ్రహాలు ఉన్నాయి, అవి పగిలిపోవును గాక. తీసే వాటిని. ఈ పాట వినిపిస్తే ఆ కుర్రోడు అన్నా నేను అంజలి అనే అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ఓహో, నీకు అట్లా అర్థమైంది అనుకున్నా పాట. ఎవరస్తులు చూడండి. సో ఆ కుర్రోడికి నేను ఏమంటావు ఈ పాటినంటే, అన్న ఈ పాట అంటే ఇంత క్వాలిటీ ఉంది, నేను చేసా 9 లక్షలు ఖర్చు పెట్టి పవన్ పవన్ పవనిజం, ఆ పాట అంతా బాగా రావట్లేదంటే ఈ పాట ఇంత క్వాలిటీ ఉందంటే అన్నాడు. నేనన్నా యేసు ప్రభు క్వాలిటీకి మించిన దేవుడు. ఆమేన్. అలాంటి దేవుడి దగ్గరికి వస్తే నీకు ఏదని ఇస్తాడు ఆయన. అన్న నాకు కూడా కావాలా, అయితే రా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయించుకొని ఆ తాయితులు తెంపేసుకొని వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక జీవితం మారాలంటే మోహన్ జోన మార్చలేడు, ఎవడు మార్చలేడు, పరిశుద్ధాత్ముడే కార్యం చేయనుగాక. ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలో మనం దేవుని కొరకు ఏం చేశామండి? నేను అడుగుతా, 2024 దేవుడి కొరకు నువ్వేం చేశావు? మొన్న మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాం. ఛత్తీస్గఢ్లో బిందు సోదరు ఒక అమ్మాయి, చదువు రాదు, ఏం రాదు, ఒక 15 మంది సంఘం వాళ్ళ చర్చ్. ఆ పాస్టర్ గారికి చదువు కూడా రాదు, ఏం రాదు. ఆమె 14 కుటుంబాలకు బాప్తిసం ఇప్పించింది. అమ్మాయి ఛత్తీస్గఢ్లో. ఛత్తీస్గఢ్ రాయగఢ్ ఎంత భయంకరం మీకు తెలియదేంటి? బాప్తిస్మాలు ఇప్పిస్తే ఆ అమ్మాయిని ఒక రోజు పొలం నుంచి వస్తుంటే గొడ్డలు పెట్టి నరికి చంపేశారు. నేను వెళ్ళాం కుటుంబాన్ని కలగడానికి. 3 days మనం అక్కడ అడవుల్లో ఉన్నాం, కలిసాం. నేను చాలా ఏడ్చాను. వాళ్ళ అమ్మంటది, जी पास्टर जी मेरे बेटे को खत्म कर दिया, मेरे बेटे को मार दिया, मेरे बेटे को इतना खून से मार दिया, क्या करना पास्टर जी అని ఏడుస్తుంది ఆమె. ఆమె గుండెలోంచి ఏడుపొచ్చి దుఃఖంతో ఆమె నలిగిపోతా ఉంది. ఈరోజు నేను అడుగుతా, మనకేమైనా బాధ ఉందా? ఏమైనా చింత ఉందా? ప్రభువా, దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. నీ లివర్ బాగుంది, నీ కిడ్నీ బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, కాళ్ళు చేతులు బాగున్నాయి, నీకు ఉద్యోగం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు అన్ని దేవుడు ఇచ్చాడు. వాళ్ళ చదువులకు డబ్బులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నువ్వు దేవుడి కొరకు ఏమి ఇచ్చావని అడుగుతున్నా. ఒక బీద విధవరాలు 2 కాసులు వేస్తా ఉంటే పేదరు ఇక్కడ అన్నాడు. చెప్పు ప్రభు అంటే ఆమె ఏమేస్తా తెలుసా? 2 కాసులు వేసి తన జీవనం అంతా వేస్తా ఉంది. నువ్వేం చేస్తా ఉన్నాడు? ప్రభు నా డబ్బుల్లో కదా ప్రభు అని. పేతురు, నువ్వు ఇవ్వాల్సింది ఆ యొక్క 2 కాసుల యొక్క జీవనం కాదు, నీ జీవితాన్ని నాకు ఇచ్చుదుగాక, నీ జీవితం నాకు. పేతురు ఇప్పుడు చెప్తున్నా విను, నీ యవ్వన కాలంలో నీ ఇష్టమంటే తిరుగుతావు, నీ వృద్ధాప్యంలో నిన్ను సిలువేసి చంపుతారు. ప్రభా అవునరా, నువ్వు దేవుడి కొరకు ఏమి ఇస్తావు? పేతురు తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా. ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, ఒక సమర స్త్రీ ఎలాంటి ఆమె జీవితాన్ని ఆమె మార్చుకొని ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మీ ఆయన ఎక్కడని అడిగితే ఆమె సత్యం చెప్పింది. నాకు బెనిఫిట్ లేడండి, ఇప్పుడున్నవాడు కొనేవాడు కాదు, అయితే రా ఈ సమర ప్రాంతాన్ని ఉజ్జింపజేయడానికి పేతురు, యోహాను, యాకోబుల కర్ల నిన్ను వాడుకుంటాన్నాడు దేవుడు. ఆమేన్. ప్రభు నిన్ను వాడుకొనును గాక. ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సేవకులు పరిచర్య చేస్తుండగా వారి మాట విని ఎవరైతే లోబడతారో వారు దీవించబడతారు గాక. మీకు తెలుసా, పరిచర్యలకు శిష్యులకు తేడా ఉంటావు. పరిచర్యలు బాగా బైబిల్ చదువుతారు, యేసు ప్రభు శిష్యులు లోబడతారు.
దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫారిసీస్ అండ్ ద డిసైపుల్స్. నేను అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వైఎస్ గారితో గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది హైదరాబాద్లో. లుంబినీ మాల్లో బాంబ్స్ పెట్టారు. ఆ టైంలో నన్ను వైఎస్ గారు పిలిచారు. ఆయన సీఎంగా ఉన్నారు అప్పుడు. 2009 మాట్లాడుతున్నాను నేను. ఆ టైంలో వెళ్తే నేను వైఎస్ గారు ఛాంబర్లో కూర్చొని కంపోజ్ చేస్తాను. నేను అనంత శ్రీరామ్ రైటర్. అనంత శ్రీరామ్ అంటే మామూలు వ్యక్తి కాదు అతను. ఇప్పుడు ఒక పాట రాస్తే 5 లక్షలు తీసుకుంటాడు అతను. చంద్రబోస్, అనంత శ్రీరామ్, తిరువెల్లి సీతారామ శాస్త్రి వీళ్ళందరితో పనిచేసేవాడిని నేను. ఏడు సుందరరామూర్తి. ఆ కూర నేను కలిసి ఛాంబర్లో కూర్చొని వైఎస్ గారి ముందు పాట రాస్తూ ఉన్నాడు. కంపోజ్ చేశాం. పొద్దున్న 7:30కి రవీంద్ర భారతిలో పాడాలి. అందరు మినిస్టర్స్ కూర్చున్నారు. పెద్ద మొత్తం మినిస్టర్సే, సెంట్రల్ మినిస్టర్స్ అంతా కూర్చున్నారు. ఆ పాట పాడొస్తుంటే నేను అనుకున్నా, నేను జయించేశాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుతున్నాను. నేను చాలా జయించాను అనుకుంటే, మామూలు జనరల్గా ఒక సందులో లీడర్తో నడిస్తేనే బోర్డంతా కటింగ్ ఇస్తాం మనం. ఒక సీఎం పక్కన నడిస్తే ఎంత హం ఉంటుంది. నేను అనుకున్నా, నేను ఏది అడిగితే నాకు అది నెరవేర్చబడుతుంది అనుకున్నా. చాలామంది అన్నారు, అన్న అది అడుగు, ఇది అడుగు, నీకు మినిస్టర్లు తెలుసు, పెద్ద పెద్దవాళ్ళు తెలుసు కదంటే, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పక్కన పేతురు 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఎప్పుడైనా యెరూషలేం సెంటర్లో 500 గజాల స్థలం అడిగాడా? ఏం క్రిస్టియానిటీ అంటే మంది. ఏమడుగుతా దేవుణ్ణి? ఈ భూ సంబంధ విషయాలు అడగాల్సింది పరిశుద్ధాత్మను అడుగుదువుగాక. పరిశుద్ధాత్మను అడుగు, శక్తితో నింపబడు. ఒక కనాన్ స్త్రీతో మాట్లాడతాడు నీతో దేవుడు. ఒక సమరస్త్రీతో మాట్లాడతాడు. జక్కైతో మాట్లాడతాడు దేవుడు నీతో. అప్పుడు ఇంటికి వచ్చి చాలా ఏడ్చా నేను, చాలా దుఃఖపడ్డాను. దేవుడు అంటున్నాడు, సినిమా ప్రపంచాన్ని విడిచిపెట్టిరా, బయటికి రా. ఆ మురికులు ఎంతకాలం ఉంటావు? ఆ పందుల తొట్లు ఎంతకాలం ఉంటావు? ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ దొంగల మధ్య, తాగుబోతుల మధ్య, వ్యభిచారుల మధ్య, దుర్మార్గుల మధ్య నుంచి నువ్వు బయటికి రా అని దేవుడు మాట్లాడుతున్నాడు. 2011లో 2011లో చాలా పెద్ద ఆడియో ఫంక్షన్ జరుగుతుంది నాది హైటెక్స్ ముందు, జేబెరీ ఆర్ట్స్ మురళీమోహన్ గారి క్యాంపస్లో జరుగుతున్న టైంలో ప్రభాస్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అంత ఉన్నారు. మీరు నా మోహన్ జోనా యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి మీకు. తమన్, దేశీ ప్రసాద్ అంత హెమాహేమీలు ఉన్నారు ఈ భూ సంబంధంగా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరినీ విడిచిపెట్టిరా, కమ్అవుట్, బయటికి రాను. నేను అడిగా, ప్రభువా బయటకు వస్తే నాకేమిస్తావు? చిన్నపిల్లలు అడుగుతారు కదా, డాడీ నేను అబద్ధాలు మానేస్తే నాకేమిస్తావు? దేవుడు అన్నాడు, ఈ ప్రపంచంలో ఎవరు వలంది ఇస్తాడు? ఏ రాజకీయ నాయకులు, ఏ సినిమా వాళ్ళు, ఎవరు, ఏ సేవకులు, ఎవరు వలంది ఏమిస్తానన్నాడు తెలుసా దేవుడు? సమాధానం ఇస్తానన్నాడు. ఆ సమాధానం ఉందా నీకు? అత్త కోడళ్ళకి, అన్నదమ్ములకి, భార్య భర్తలకి, తల్లి కూతుర్లకి ఉందా? సమాధానం ఉందా? సమాధానకర్తకి అధిపతి ఈ సంఘములో ఆయన సమాధానాన్ని స్థిరపరచునుగాక. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా. హల్లెలూయా 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 హల్లెలూయా. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. అన్న ప్రార్థనలో ఉన్న ఆశయం ఎంతో మిన్నా. అందలమెక్కుట వలదన్నా అంగలార్చుటయే మిన్నా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా. బుద్ధిహీనుల పాట కన్నా జ్ఞానుని గద్దింపే మిన్నా. గర్విష్ఠునితో పొత్తు కన్నా దీనుని సాంగత్యమే మిన్నా. పైకి భక్తి గల వాడి కన్నా లోపల శక్తి గల వాడే మిన్నా. సుఖశక్తి గలవాని కన్నా శ్రమల పాలగుటే మిన్నా. ఏది మిన్నా? నీ కులం గొప్పదా? నీ మతం గొప్పదా? నీ డబ్బు గొప్పదా? నీ చదువా? నీ అన్నమా? ఏది గొప్పది? చస్తే మట్టి దిబ్బ. ఎవడు గుర్తుపెట్టుకోడు. ఒక కరోనా వచ్చి ప్రపంచాన్ని గలిబిలి చేసేస్తే ఒక కరుణామయుడు వచ్చి కాపాడలేదా? నిన్ను కాపాడలేదా? ఏమిస్తావు దేవుడికి? ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? కరోనా టైంలో ఒక సిస్టర్ ఫోన్ చేసి, బ్రదర్ నా భర్త శవాన్ని చూడకుండా కాల్ చేశారు, నా చిన్నపిల్లలు పెట్టుకుంటా ఎట్లా బ్రతకాలి, నేను ఎట్లా బ్రతకాలని ఏడుస్తున్నామే.
కరోనా వచ్చి భయంకరంగా మనుషులు లేపుకొని వెళ్ళిపోయింది. ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? బతుకుండి దేవుడికి ఏం కృతజ్ఞత చెల్లిస్తున్నాం మనం? ఏ విషయం? ఆ 10 మందిలో 9 ఎక్కడా అడిగాడు దేవుడు. ఎక్కడ 9 మంది? కృష్ణవాదులు 10 మందిని బాగు చేస్తే 9 మంది ఎక్కడికి వెళ్ళారు అడిగాడు. అడగలేదా దేవుడు? నిన్ను అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడితే సరి చేసుకో. దేవుడు నాతో మాట్లాడు, నువ్వు బయటికి రా. నన్ను అందరూ అన్నారు, ఇప్పటికంటారు, చెన్నై పోయామన్నా పెద్ద వాళ్ళు అందరు కలిసి అన్నారు, అరే జోనా నువ్వు ఎట్లా వదిలేసావు సినిమా ఫీల్డ్? ఒక 5-6 కోట్లు సంపాదించుకొని ఒక BMW కారు కొనుక్కొని ఒక హైదరాబాద్లో బంజారాస్లో పెద్ద ఇల్లు కొనుక్కుంటే బాగుండు. నువ్వు అందరిని పోగొట్టుకున్నావు, వ్యాపారవేత్తలు పోగొట్టుకున్నావు, రాజకీయ నాయకులు పోగొట్టుకున్నావు, IPSలు పోగొట్టుకున్నావు అంటే నాన్న నేను ఎవరిని పోగొట్టుకున్నా తెలియదు, కానీ నేను క్రీస్తును సంపాదించుకున్నానని చెప్పాను. నువ్వు క్రీస్తును సంపాదించుకోవాలంటే లోకంలో చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా ఎప్పుడన్నా? అపోస్తలుడైన పౌలు ఎవరో? ఫిలిప్పీ 3:7 ఏమంటాడు తెలుసా? ఏవేవి నాకు లాభకరములు ఉండనో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నానన్నాడు. ఏం రాస్తాడంటే పౌలు? 13 పత్రికలు రాస్తాడు. ఈరోజు దేవుడికి దగ్గరగా మనం వెళ్దాం కాక. ఈరోజు దేవుడు నూతన సంవత్సరంలో నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచి ఆత్మతో నింపును గాక. ద్వితీయోపదేశకాండం 11:12 ఒక వాక్యం ఉంది. ఆ వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. దయచేసి చదవండి. ద్వితీయోపదేశకాండం 11:12 త్వరగా. అమ్మా ఆమేన్. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఈరోజు సంవత్సరం ఆదంటే జనవరి 1 నుంచి సంవత్సరం అంతం అంటే డిసెంబర్ 31 వరకు దేవుని యొక్క కాపుదల, దేవుని కృప, దేవుని అనుగ్రహం మీ మీద ఉండునుగాక. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ అండి. నేనేం నష్టపడలే బయటకు వచ్చి. నేను వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఒక్కొక్క మురికి కాలువల దగ్గర వాక్యం చెప్పమన్నాడు. నేను సినిమా ఫీల్డ్లో వాయిస్తే 2009లో సినిమా చేస్తే ₹1,00,000 నాకు రెమ్యురేషన్ ఒక సంగీత దర్శకుడికి. ఇప్పుడు సినిమా చేస్తే 10 కోట్లు. 10 కోట్లకు ఎన్ని సినిమాలు 10 కోట్లకి ఎన్ని సినిమాలు? 10 కోట్లు ఇస్తే గుండాయి చచ్చిపోతామేమో. తమన్ నా ఫ్రెండ్ భీమ్లా నాయకి 10 కోట్లు తీసుకున్నాడు. 10 కోట్లు. మన ఆ మధ్య మళ్ళీ ఫోన్ చేశాడు. సుకుమార్ గారు నా ఫ్రెండ్, పుష్ప 2 డైరెక్టర్, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. దేవుడు అన్నాడు వీళ్ళని విడిచిపెట్టి బయటికి రా. నువ్వు బయటికి రా. వస్తావా? నీ పాపాన్ని విడిచిపెట్టి వస్తావా? ప్రభు నీతో మాట్లాడితే నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టి రాగలవా? యోబు ఏమంటాడు తెలుసా? యోబు గ్రంథం 31:33 త్వరగా ముంచుకుందాం, నాకు ఎక్కువ టైం లేదు. పాస్ గారు నాకు కొంచెం సమయం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. త్వరగా చదువుకుందాం, ఎందుకంటే నా సాక్ష్యం చాలా పెద్దది. నేను చెప్తూ పోతుంటే రేపు తెల్లారిపోతుంది. యోబు 31:33 చదవండి అమ్మా ప్లీజ్. భయపడి జడిసి పరమున్న దేవుడి దృష్టిగా వేషధారిని. యోబు అంటాడు ఆ మాట. యోబు కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నోబడీ దేర్. ఎవరున్నారు? పౌలు కంటే గొప్ప ఉన్నారా? యోబు ఏమంటాడు తెలుసా? నేను నీచుని ప్రభా. 40వ అధ్యాయంలో 2వ వచనంలో నేను నీచుని ప్రభా, నీకు దండం పెడతా. చిల్ల పెంకులు పెట్టి గిక్కుంటా ఉన్నాడు యోబు. తెలుసా? ఊసు దేశాన్ని కొని అమ్మగలడు, అంత ధనం ఉంది. గిక్కుంటా ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, పర్లే యోబు గిక్కో, కొంతకాలం గిక్కో, ఆ మంట తట్టుకో అన్నాడు. ప్రభా నేను నీచుని ప్రభా, నీకు దండం పెడతా ప్రభా, అయ్యా నేను వేషధారలాగా ఉండకుండా సహాయం దయచేయన్నాడు. యోబు ఏమో నీచుడంటే పౌలు ఏమంటాడు? రోమిలికి రాసిన పత్రిక 7:25లో నేను దౌర్భాగ్యుని అంటాడు. 13 పత్రికలు రాశాడు ఆయన. మనం ఏమనాలి ఇప్పుడు? యోబు అట్లని పౌలు ఇట్లా అంటే మనం ఏమనాలి? ఏం మాట్లాడాలి మనం? కనాస్త్రీ ఏమంటది? నేను కుక్కని అంటది. అబ్బా ఏం పశ్చాత్తాపం అంటది. దేవుడు అంటాడు పిల్లలకు వేయాల్సిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకేనంటాడు. నిజమే ప్రభా, నేను కుక్కనే. నా జీవితం పాడైపోయింది, నా కూతురు బతుకు పాడైపోయింది, నా కొడుకు బాగలేడు ప్రభా, నా కుటుంబం చెడిపోయింది ప్రభా. ఈ 2025లో నాయన పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టినట్టు నా కుటుంబాన్ని నిలబెట్టి నీ సేవలో వాడుకుందువు గాక. అడుగు దేవుణ్ణి, అడుగు. గుండెల నుంచి కన్నీరు రావాలి. నీ గుండెల నుంచి గుండె పగిలి నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఈ బలిపీఠం దగ్గర నీ ప్రార్థన ఆలకించును గాక. ఆలకిస్తాడు. నేను సినిమా ప్రపంచం వచ్చేందుకు మా అమ్మ ఏడ్చేది. మా కమలాకరణ AR రెహమాన్ ఫ్రెండ్. ఆయన పెద్ద సినిమాలు వస్తాయి ఆయనకి. ఒకటే అన్నాడు, మన సుమన్ ఇంటర్వ్యూ చేస్తే, టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఒకటే అన్నాడు, నాకు ఎవరినైనా నేను వదులుకుంటాను కానీ దేవుడిని వదులుకోనని చెప్పాడు ఆయన. ఆమేన్.
యేసు ప్రభు కోసము మనం ఏమి చేసినా సిలువలో ఒక గుడ్డ కట్టుకొని ఎలాడుతూ ఉన్నాడు. ఆయన తెలుసా నీకు? ఒక బట్ట కట్టుకొని ఎలాడుతూ ఉన్నాడు. ఎంత భయంకరమండి! ఎలా కొట్టారని, ఎలా కొట్టారు వీధుల్లో, ఇలా సిలువెక్కిచ్చి తంతా ఉంటే ముఖం మీద ముసువేసి గుద్దుతా నిన్ను గుద్దినవాడు కూడా ప్రవచించమంటే దేవుడు నోరు తెరవలేదు. దేవుడు తెలుసా, రక్తం కారుతా ఉంది. ఎందుకో తెలుసా? నీ పాపాలు నా పాలు భరించాడు ఆయన. యేసు ప్రభుని ఒక ప్యూన్ కొట్టాడు, ఒక బంట్రోతు ఇట్లా కొట్టాడు గూపని. తెలుసా, యోహాను సువార్త 18:21 ఉంటుంది. కొడితే అంటాడు, దేవుడు అంటాడు, అరే నేను మంచిగా మాట్లాడాను కదా బాబు, ఎందుకు నన్ను కొట్టావు అని అడిగాడు. ఎవరు? భూమిని ఆకాశం చేసిన దేవుడు. ఈరోజు ఒక్క మాట అంటే నీకెంత కోపం వస్తుంది కదా, ఒక్క మాట అంటే ఎంత అహం ఉంటుంది మనలో. ఎవరన్నా క్షమించావా? పోయిన సంవత్సరము, ఈ సంవత్సరమైనా నువ్వు నీ యొక్క అర్పణ వేసే ముందు నువ్వు క్షమించి సమాధానపడిచి ఇక్కడ నీ యొక్క కానుక అర్పించదువుగాక. ఆ కానుక దేవుడు అంగీకరిస్తాడు. నా జీవితంలో నాకు చాలా భయంకరమైనటువంటి, నేను లోపలికి దిగిపోయి పాపంలో కూరుకుపోయిన నన్ను ఇక ఎవ్వడు కూడా బయటికి తేలాడు అన్నప్పుడు ప్రభు నన్ను బయటికి తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను చివరిగా ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నా స్నేహితుడు ఉన్నాడు, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. అతను ఒక బ్రాహ్మణ్. అతను తిరుపతికి వెళ్ళి ఒక 20 లక్షలు 30 లక్షలు ఎప్పుడు సంవత్సరం వేసి వస్తుంటాడు. ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, అరే జోనా ఎక్కడున్నావు అన్నాడు. నేను ఇంట్లో ఉన్నాను, మ్యూజిక్ చేసుకుంటున్నాను అంటే సరే నేను కలవాలన్నాడు. ఒక రేంజ్ రోవర్ కార్ వేసుకొని వచ్చాడు, ఒక స్కాచ్ విస్కీ బాటిల్ పెట్టుకొని తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ఒక 30-40 లక్షలు వేసి దేశప్రసాద్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి వచ్చి ఇంటికి వచ్చాడు అనమాట. చాలా భయంకర వ్యక్తి. రియల్ ఎస్టేట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. అవసరమైతే మనిషి కాలు చేయి కూడా తీసేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సెంట్రల్ లెవెల్ నుంచి కనెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి ఒక వ్యక్తి నా ఇంట్లోకి వచ్చాడు. ఇంత పెద్ద బొట్టు. నేను వాడు మాటేసుకున్నా, వాడి బొట్టు నాకు కూడా అంటే, ఎందుకంటే వాడిని క్లాస్మేట్. వాడు ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి కదా. నీకు నచ్చిన నువ్వు ప్రేమిస్తే ఏం లాభం? నిన్ను ద్వేషించేవాడిని నువ్వు ప్రేమించదువు గాక. అది నీ ప్రార్థన. నిన్ను ప్రేమించావు, నువ్వు ప్రేమించే అందరు చేసేది అదే కదా. నీకు 10 రూపాయలు అప్పిస్తే నువ్వు 10 రూపాయలు అప్పిస్తావు, నీకు బిర్యానీ పెడితే నువ్వు బిర్యానీ పెడతావు, అంతే కదా. ఇది నడవదు ఇక్కడ బైబిల్లో. అది లేదు ఇక్కడ. లేదు. నీ శత్రు గురించి నువ్వు ప్రార్థన చేయదుగాక. నిన్ను ద్వేషించేవాడిని, హింసించేవాడి గురించి నువ్వు ప్రార్థన చేసి వాడిని ప్రేమించదువు గాక. వాడు వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాడు. అరే సినిమా చేయాలన్నాడు. నేను సరే సినిమా చేసే ముందు ఒక పాట వినిపిస్తా, సినిమా మనం మాట్లాడుకుందాం. 2 కోట్లు ఉన్నాయి నా దగ్గర, లిక్విడ్ క్యాష్ 1 కోటి రూపాయలు ఉంది, 1 కోటి రూపాయలు చెక్ రాసిస్తా, తీసుకున్నాడు. సరే ముందు పాట ఎందుకు రాని పాట వినిపించా. ఆ పాటలో ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి బ్రతుకునంత అతుకు వేసి చితికి పోయి చితిని చేరి తీరని వేదనే గుండెలో మిగిలెనుగా నన్ను కరుణించుము ఓ దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా, నన్ను కరుణించుము ఓ దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం. నీ దారిలోనే నడిచెదా, నీ ప్రేమలోనే నిలిచెదా, నిరంతరం కొలిచెదా. ఇహమునందు సుఖమే ముందు, విసుగులేదు మోహమందు, విధిని తలచ మనసు రాదు, విభుని వేడ క్షణము లేదు. నేరమే చేసితి దోషిగా మిగిలి తిని విలపించుచునుంటిని దేవా, విదిలించకుమో నా ప్రభువా. ఈ పాట పాడి వాడి వైపు చూస్తే వాడు ఏడుస్తున్నాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నేను ఏడవాలి కదా, నువ్వు దేనికి ఏడుస్తున్నావు? నేను ఈ దొంగల బజ్జా యొక్క పనికి మళ్ళటువంటి ఈ యొక్క సినిమా ప్రపంచంలో కూరుకుపోయి దిగిపోయి బురదలో ఉన్నట్టు నన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నేను ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, అరే నువ్వు పాడుతుంటే ఏదో ఆత్మ పనిచేస్తుంది అన్నాడు. ఏదో ఆత్మ పనిచేస్తుంది, నువ్వు నన్ను ఏడిపించదు అన్నాడు. ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి, ఈ పదాలు నేను ఎక్కడ వినలేదన్నాడు. ఒకటే మాట అన్నాడు, నా భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయింది, నేను రోజు తాగుతాను, రోజు నా తల్లిని కొడతాను, రోజు ఇష్టమంటే వ్యభిచారం చేస్తాను, అడ్డదిడ్డగా బతుకుతాను, నన్ను ఎవడని ఏమంటే చంపేస్తా, నా చేతిలో డబ్బు ఉంది, నాకు పవర్ ఉంది, నాకు మినిస్టర్స్ ఉన్నారు, నేను ఏమైనా చేస్తా, కానీ నువ్వు పాడుతుంటే నాకు ఏడుపు వస్తుందిరా. ఎందుకు అన్నాడు. కళ్ళు మూసుకో అన్నా. ఏం ఆలోచిస్తున్నావు అన్నా. ఒకటే మాట అన్నాడు, నువ్వు సినిమా చేయొద్దు కానీ నా గురించి ప్రార్థన చేయన్నాడు. హల్లెలూయా. నువ్వు మారుస్తావా?
ఒక తిరుపతికి వెళ్ళి ఒక 50 లక్షలు వేసినోడిని, ఒక రియల్ ఎస్టేట్ దందాల్లో కాళ్ళు చేతులు నరికేసేవాడిని, ఒక భయంకరమైన గూండాని, ఒక చెడిపోయిన జీవితాన్ని, ఒక వ్యభిచారిని, ఒక దొంగని, ఒక హంతకుడిని, ఒక వేషధారిని నువ్వు మార్చలేవు. దేవుడే మార్చగలడు. వాడు ఏడుస్తూ అరే ఈ పాట చాలా బాగుంది, కారులో పెట్టుకుంటా అని చెప్పి కారులో పెట్టాడు. ఆ రాత్రి అంతా గచ్చిబౌలి అంతా తిరుగుతూ ఉన్నాం, తెల్లవారుతుంది. ఇలాగే రాత్రి టైంలో మీరు ఎలాగైతే ప్రార్థన ఆ టైంలో మేము బయట తిరుగుతూ ఉన్నాం. ఆ ఒక్క ఆత్మ గురించి దేవుడు నన్ను తిప్పుతూ ఉన్నాడు. ఆ పాట అంతా అయిన తర్వాత పొద్దునొచ్చి ఒక 3:30-4 గంటలకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, అరే పాట చాలా బాగుందిరా, యేసు ప్రభు కూడా ఎంత గొప్ప దేవుడు అన్నాడు. నేనన్నా కాదు ఆగా యేసు ప్రభు కూడా దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు. తేడా ఉందా లేదా? దేవుళ్ళకు దేవుడు కదా ఆయన. 4 పటాల మధ్య ఆయన పటం పెట్టకు, తీసేయి, ఇలాంటి చేయబాకు. ఓకే, నీ జీవితంలో నీకు డబ్బు దేవుడైతే తీసేయి, నీ అహంకారం దేవుడైతే తీసేయి, నీ యొక్క వ్యభిచారం దేవుడైతే తీసేయి, నీ అబద్ధాలు దేవుడైతే తీసేయి. యేసు ప్రభువే నీకు దేవుడుగా ఉండునుగాక. ఈ 2025లో దేవుడినితో మాట్లాడితే సరి చేసుకో. పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఏనన్నాడు. ఆమెమో తెలుసా, నిజమే ప్రభువా, నిజమే, నేను కుక్కనే, సహాయం దయచే, ప్లీజ్ సహాయం దయచే. నా ఇంట్లో నా కూతురు మంచం మీద పడింది ప్రభా, దయచేసి ప్రభా, నిజమే ప్రభా, నేను అబద్ధాలాడటం నిజమే, నేను ఇతరులను క్షమించకపోవడం నిజమే, నా ఇంట్లో అత్తాకోడలకు పడకపోవడం నిజమే, అన్నదమ్ములు కొట్టుకోవడం నిజమే, ఆస్తులు కొట్టుకోవడం నిజమే, యవనస్తులు కాలేజ్ క్యాంపస్లో పాడైపోవడం నిజమే. ఈ నిజం నీ దగ్గర ఒప్పుకుంటే నువ్వు నాకు సత్యాన్ని ఇచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా నన్ను కాపాడుతావు ప్రభా, నీకు వందనాలు. అడుగుతావు దేవుణ్ణి, మనస్ఫూర్తిగా అడుగు, దేవుడిని సాయం చేస్తాడు. నేను కోట్ల రూపాయలు సంపాదించగలను, కోట్లు. మొన్న నాకు యాక్టివా బండి పంచర్ అయింది. చాలామంది అన్నారు, నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు అమెరికాలో వాషింగ్టన్లో దిగితే 5 కార్లు వస్తాయి నాకు నన్ను తీసుకెళ్ళడానికి. చాలా సిటీస్లో నేను వాక్యం చెప్తూ ఉండేవాడిని, కాన్సస్, టెక్సాస్, ఆస్టిన్, న్యూ జెర్సీ. ఇండియాకి వచ్చిన తర్వాత యాక్టివా బండి కొనుక్కొని దానికి పంచర్ వేసుకుంటా ఉన్నా. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. పాపం ఆ రోజు పాస్టర్ గారు కారు పంపించారు, ఆ కారు అక్కడ పంచర్ అయిపోయింది, నా బండి ఇక్కడ పంచర్ అయిపోయింది. నేను నా ప్రభు ఇట్లా టైర్ పంచర్ అయితే ఎలా వెళ్ళగలనంటే, దేవుడు అన్నాడు, అరే ఒక యాక్టివా టైర్ పంచర్ అయితే అంత బాధపడుతున్నావే, నేను 33 సంవత్సరాలు కనీసం యాక్టివా కూడా లేకుండా తిరిగాను కదా అన్నాడు దేవుడు. ఉందా యాక్టివానికి? నువ్వు కొనిచ్చావా? యేసు ప్రభుకి యాక్టివా బండి కూడా లేదు. ఆమేన్. నేనంటాను ఇంకా ఘోరం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఓడ బద్దలి సముద్రంలో ఉన్నాడు. అది ఇంకెంత భయంకరం. ఇలా దేవుణ్ణి వెంబడించినటువంటి శిష్యుల జీవితాలు చూస్తే వాళ్ళందరూ మేము క్రీస్తును పోలి నడుచున్నట్లు మీరు మమ్మల్ని పోలి నడుచుకుందరుగాక. యేసు ప్రభుకి దగ్గరగా వస్తున్నటువంటి పౌలు ఏమంటాడు తెలుసా? పౌలు 30 ఏళ్ళకు ప్రభువుని నమ్ముకున్నాడు. 55 ఏళ్ళకి ఏమంటాడు తెలుసా ఆయన? 1 కొరింథీ 15:9 ఒక మాట ఉంటుంది. ఏమంటాడు ఆయన? దయచేసి చదవండి, ముగించుకుందాం త్వరగా. 1 Corinthians chapter 15 verse 9. ఆమేన్. నేను అపోస్తలులందరికంటే తక్కువ వాడును. నువ్వు చెప్పాలి ఈరోజు. ఏం చెప్పాలి? నా అత్త కంటే తక్కువ దాన్ని, నా కోడల కంటే తక్కువ దాన్ని, నేను అందరికంటే తక్కువ వాడిను, నేను నా పక్కనున్న విశ్వాసాల కంటే తక్కువ వాడిని, నేను అందరికంటే తక్కువ వాడిని, అల్పుడను, నేను కిందకి దిగి 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 మట్లో తలకాయ పెట్టుకుందరు గాక యోబు వలె. ఏం సాధించాం మనం? ఏం సాధించామండి? ఎలాంటి స్థితిలో ఉంది తెలుసా? మొన్న మేము రాయగడ వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు 100 కిలోమీటర్లు 15 మంది కోసం అడవుల్లో 100 కిలోమీటర్లు ప్రతి ఆదివారం పోతాడు. ప్రతి ఆదివారం అక్కడ ఒక అమ్మాయి చదువుకోవాలంటే సైకిల్ వేసుకొని 20 కిలోమీటర్స్ 20 కిలోమీటర్లు తొక్కి కాలేజీకి వెళ్ళాలి. ఇక్కడ పౌలు ఏమంటాడు? వీళ్ళందరికంటే తక్కువని. అప్పుడు ఆయన వయసు ఎంత? 50 సంవత్సరాలు. యేసు ప్రభుకి దగ్గరగా వస్తుంటే నీ చిన్న చిన్న పాపాలు కూడా నీకు తెలియజేయబడును గాక. దగ్గరికి రావాలి. ప్రభు యొక్క ముఖకాంతిలోకి నువ్వు వస్తే ఈ 2025లో దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఒక కనాన్ స్త్రీని వాడుకున్నట్టు, ఒక చెక్కని విడిపించినట్టు, ఒక సమర స్త్రీని వాడుకున్నట్టు, ఒక అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహాను, యాకోబుల్ని ఎలాగైతే దేవుడు స్థిరపరిచాడో అలా ఈ సంఘాన్ని దేవుడు స్థిరపరచును గాక. ఈ సంఘంలోంచి సేవకులు లేగాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి సేవకుల యొక్క మాట సంఘము లోబడి విన్నట్లయితే ఈ సంఘం అంతా దీవించబడుతుంది. అపోస్తలుడైన పౌలు 55 ఏళ్ళకి ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మీరు చదివిన వాక్యం ఉంది కదా, అది అప్పుడు ఆయన వయసు 55 years. ఇప్పుడు 60 ఏళ్ళకు ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు త్వరగా చదవండి ప్లీజ్, టైం అయిపోయింది, నేను ముగిచ్చేస్తాను ఇంకా.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. అధికారులకు ఎట్టితో ఎస్ హల్లెలూయా. పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. అప్పుడు ఆయన వయసు ఎంత? 60 ఏళ్ళు. దేవుడికి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. యోబు దేవుడికి దగ్గరికి వెళ్తున్న కొలది ఏమైనా తెలుసా? దుమ్ములో ధూళిలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు కన్నీళ్ళని పాట పాడారే, అది నాలుకలతో నోటితో పాడబాకండి, మీ గుండెలోంచి యథార్థంగా పాడండి. యోబు అంటున్నాడు, ప్రభా నేను దుమ్ములో ధూళిలో తలకాయ పెట్టుకుంటా ప్రభా, నీ దండం పెడతాను ప్రభా. పౌలు ఏమంటున్నాడు? అందరికంటే అత్యల్పుడను, అందరికంటే నీచుడను, అందరికంటే దౌర్భాగ్యుడను, అందరికంటే పలికిమాలినోడిని. బా. అప్పుడు ఆయన వయసు ఎంత? 60 ఏళ్ళు. 13 పత్రికలు రాశాడు ఆయన. ఎన్ని చెప్పొచ్చు? ఇలా నేను ఇచ్చా, నేను గట్టా, నేను చందా వేసా, నేను ఫ్యాన్ కొనిచ్చా, నేను ఇచ్చా పాస్టర్ గారికి. చెప్పబాకు. నువ్వేమి ఇవ్వలేవు. నువ్వు దేవుడి యొక్క మాటకు లోబడి, సేవకుల మాటకు లోబడి కిందికి దిగుతువుగాక. నువ్వు దీవించబడతావు. ఈ 2025లో సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుని యొక్క కనికరం క్రింద, కృప కింద దీన మనసుకులై జీవించుదురుగాక. అపోస్తలుడైన పౌలు చివరికి ఒక మాట అంటున్నాడు. అప్పుడు ఆయన వయసు 65 సంవత్సరాలు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవండి, ముగించేద్దాం. దిస్ ఇస్ లాస్ట్ వర్స్. ఎట్టివారిలో? పాపులలో. డబ్బులో ప్రధానాన్ని, కులంలో ప్రధానాన్ని, సింగర్లో పెద్ద ప్రధానాన్ని, దాంట్లో టాపు దీంట్లో టాపు కాదు, పాపులందరిలో ప్రధానుడను. ఎవరు చెప్పారా మాట? అపోస్తలుడైన పౌలు. మరి మీరేం చెప్పాలా? మనమేం చెప్పాలి? నేనేం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్తావు ఈ సంవత్సరం? అపోస్తలుడైన పౌలు అలా మాట్లాడితే, ఒక కనాన్ స్త్రీ ఏం మాట్లాడింది తెలుసా? నిజమే ప్రభా, కుక్కనే, నన్ను క్షమించు, నా జీవితాన్ని బాగు చేయి, నాలో ఉన్నటువంటి నీకు ఆయుష్కరమైన ప్రతి పాపం తొలగిపోవును గాక. నాలో ఏదైతే అహంకారము, ద్వేషము, ఇతరులని నిందించేటటువంటి మనస్తత్వం, ఇతరులను తీర్పు తీసి ఆమెట్లాంటిది, ఈమెట్లాంటిది, వాళ్ళట్లాంటి, వీళ్ళట్లాంటి, ఈ చేయి చూపిస్తావు కదా, ఇదే చేయి తీసుకెళ్ళి దేవుడు సిలువకేసుకొని కొట్టుకుంటాడు. ఏమిస్తావు దేవుడికి? ఏమిస్తావు ఈరోజు? నీ హృదయాన్ని ఇస్తావా? నీ గుండెని ఇస్తావా? దావీదుకు ముందు రాజు సౌలు, దావీదు తర్వాత రాజు సొలొమోను. ఆ 2 సింహాసనాలు తీశాడు దేవుడు. దావీదు సింహాసనం స్థిరపరిచాడు. ఎందుకు తెలుసా? దావీదు సుఖంగా వచ్చి సింహాసనం ఎక్కల, దేవుని సింహాసనం అడగలేదు. శ్రమలోంచి వచ్చి 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 10 సంవత్సరాలు తరమబడి, సౌలు తరుముతా ఉంటే గుహలో దాక్కొని, అక్కడ దాక్కొని, ఇక్కడ దాక్కొని, బాధలు పడి, శ్రమలు పడి సింహాసనం ఎక్కాడు. అందుకే దేవుడు దావీదు సింహాసనం స్థిరపరిచాడు. ఆ సింహాసనం ఇక్కడ ఉండునుగాక. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈరోజు ప్రభా ఈ సంఘాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ నూతన సంవత్సరం ప్రభా ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వండి, క్రొత్త హృదయాన్ని ఇవ్వండి, క్రొత్త ద్రాక్షరసాన్ని ఇవ్వండి అయ్యా. బలలో పాల్గొంటున్నప్పుడు సుపరీక్ష చేసుకొని అయ్యా, నా జీవితం ఎలాంటిదో, నేను ఎలాంటి వాడినో, నేను ఎలాంటి దాన్నో అని విమర్శించుకుందాం గాక. నాయన ప్రభా, మమ్మల్ని మేము విమర్శించుకుంటే మేము తీర్పులకు రాము నాయన. అయ్యా, ఇక సంఘాన్ని దీవించమని, సంఘ కాపులు నాయన, నన్ను రెవరెండ్ ప్రభా నాయన రాజ్ కుమార్ గారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి నాయన. వారికి ఉన్నటువంటి నాయన ప్రతి ఆటంకాలు తొలగించండి. వారిని మీ పరిచయంలో నాయన గొప్పగా నాయన సంవత్సరాలుగా మీరు వాడుకుంటూ, అనేక మందిని పురికొల్పుతూ, అనేక సంఘాలను ప్రభు స్థిరపరుస్తూ వారిని మీరు వాడుకుంటున్న విధానానికే మీకు వందనాలు. దీవించండి ప్రభా. మోజెస్ విక్సన్ గారు జ్ఞాపకం చేసుకోండి, కార్యదర్శి కానీ ప్రభా నాయన, డీకన్స్ని నాయన ప్రభా, పాస్టరేట్ కమిటీని, ట్రెజరర్ని, సెక్రటరీని, ప్రతి ఒక్కరు దీవించండి. సంఘ పెద్దలు దీవించండి నాయన ప్రభా. చిల్డ్రన్ మినిస్ట్రీని దీవించండి, సండే స్కూల్ పరిచయం దీవించండి, సండే స్కూల్ టీచర్ని దీవించండి, యూత్ మినిస్ట్రీని దీవించండి ప్రభా, ఉమెన్స్ మినిస్ట్రీని దీవించండి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని, వాయిద్యాలు వాయించిన వారిని ప్రభా, ఈ యొక్క కెమెరా ఆపరేట్ చేసి ప్రతి ఒక్కరిని ఆయన ఎవరెవరైతే సహకరించారో వారి కుటుంబాలందరూ దీవించబడను గాక. వారిని స్థిరపరిచి, వారి హృదయాల్లో ప్రభా నాయన నీ వాక్యాన్ని స్థిరపరిచి ప్రభా, నీ ప్రేమను మేము పోగొట్టుకోకుండా నీ కృపా సత్య సంపూర్ణ ప్రభా నీకే సాగిలపడి నమస్కరిస్తూ నాయన ప్రభా, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నన్ను ప్రేమించి అల్పులను ప్రభా యోగ్యుడను నన్ను ప్రేమించినటువంటి నాయన సంఘ కాపరికి నాయన ప్రభా వారందరిని కూడా నాయన దీవించి నేను అవకాశం వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుకృష్ణలో ప్రార్థించబడి కొంచెం తండ్రి. ఆమేన్.